ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాత్రి 11 గంటల తర్వాత మేషరాశి వారికి ప్రాణగండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అయితే మేషరాశి వారి యొక్క దినఫలాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధంగా ప్రాణగండం నుండి వీరు తప్పించుకోగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. కోపం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసినట్లయితే జీవితంలో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ తోటి వ్యాపారవేత్తలతో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వినియోగదారుల వల్ల మీరు మెప్పును, ప్రశంసలను మీ యొక్క వ్యాపార జీవితం గురించి పొందుకోబోతున్నారు. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ రోజు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తుల జీవితంలో పై అధికారుల వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఏ పని చేసే ముందైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అది మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. చాలా కాలం నుండి ఏ పనైనా మొదలు పెట్టాలి అనుకొని దాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే ఈ రోజు ఆ పని మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి జాతకుల యొక్క జీవితంలో మీరు ఒక అంశంలో మాత్రం కొంత ప్రమాదాన్నైతే ఎదుర్కోబోతున్నారు, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి 11 గంటలు దాటిన తర్వాత అస్సలు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళండి. ఒకవేళ నిర్మానుష్య ప్రదేశంలో మీరు రాత్రి 11 గంటల తర్వాత ఉండాల్సిన పరిస్థితులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఎవరికైనా కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే పలానా చోట ఉన్నాము అని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే అపరిచిత వ్యక్తులను ఈ సమయంలో మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కనుక మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకుని వారికి లిఫ్ట్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే కూడా లేనిపోని సమస్యలను తలకెత్తుకున్న వారవుతారు. కాబట్టి మీకు వారి వల్ల ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు బయటికి వెళ్లేటప్పుడు, అంటే ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సి వస్తేనే వెళ్ళండి. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే మీరు ఆ యొక్క పనిని వాయిదా వేసుకోవటమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కనుక గణపతిని ఆరాధించి బయటకు వెళ్ళండి. అంటే విఘ్నేశ్వరుడు మీకున్నటువంటి విఘ్నాలను అన్నింటినీ తొలగిస్తాడు. కాబట్టి గణపతిని ఆరాధించి మీరు బయటకు వెళ్ళండి. అలాగే చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో 2 లవంగాలు వేసుకుని దాన్ని మూటలాగా కట్టేసుకుని మీ యొక్క జేబులో పెట్టేసుకోండి. ఈ విధంగా బయటకు వెళ్ళినప్పుడు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, అంటే ఎటువంటి చెడు సమస్యలు, ప్రతికూలతలు, ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మేషరాశి వారికి మేలు చేస్తుంది. చూశారు కదండి, డిసెంబర్ 11వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. రాత్రి 11 గంటల తర్వాత మేషరాశి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.